హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగళూరు స్పెషల్ ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ దొన్నె బిర్యానీ అండి. ఈ బిర్యానీ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో ఇది అన్ని బిర్యానీలకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ చికెన్ దొన్నె బిర్యానీ తయారీ విధానం చూద్దాము. నేను ఇక్కడ చికెన్ ఒక 1/2 kg తీసుకున్నానండి, పెద్ద పెద్ద ముక్కలు. అందులోకి ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా చూసుకోండి. అందులోకి ఇప్పుడు ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే 3 స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, తగినంత వేసుకొని మరొకసారి కలపండి. ఇది అట్లీస్ట్ 20 minutes అన్నా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మసాలా పొడి కోసము 1/2 స్పూన్ షాజీరా, 3 లవంగాలు, 1/2 స్పూన్ సోంపు, బిర్యానీ ఆకులు 2-3, అలాగే ధనియాలు 2 స్పూన్స్, అలాగే 3 ఇలాచీలు, 2 స్టార్ ఫ్లవర్, 1 స్టోన్ ఫ్లవర్, అలాగే మిరియాలు ఒక 10 తీసుకున్నాను. అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను, 2 దాల్చిన చెక్క. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి, మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి. ఈ దొన్నె బిర్యానీ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ కలర్ టేస్ట్కి కావలసినవి పుదీనా ఆకులు కొన్ని 1 కప్పు, 10 పచ్చిమిరపకాయలు, అలాగే 1 కప్పు మెంతాకులు, 1 కప్పు కొత్తిమీర ఆకులు. ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. మనకు పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg కోలం రైస్ తీసుకున్నానండి. ఈ శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 1/2 kg చికెన్కి 1/2 kg బియ్యం వేసుకుంటేనే సరిగ్గా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులోకి 5 చెంచాల నూనె వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు 4, మిరియాలు, జాపత్రి, స్టోన్ ఫ్లవరు, స్టార్ ఫ్లవర్, 4 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, 4-5 లవంగాలు, 1/2 స్పూన్ షాజీరా. ఇవన్నీ నూనెలో వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కలర్ వచ్చేసింది కదా, బ్రౌన్ కలరు. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి ఆకులు కూడా వేసుకోండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మన బిర్యానీకి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ పేస్ట్ని అందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా అందులోకి వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని అలాగే మసాలా పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కొద్దిగా. అప్పుడు దీంట్లోకి రైస్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి నానబెట్టడానికి. మనం 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి దీంట్లోకి. అప్పుడే మనకు అన్నం మంచిగా అవుతుంది. అలాగే టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉంటే మరొకసారి ఉప్పు వేసుకోండి. 1 లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. మరొకసారి కలపండి. కలిపి హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని అన్నం ఉడికించుకోవాలండి. మూత పెట్టద్దు ఇప్పుడే. ఇప్పుడు రైస్ దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న స్టవ్ మీద స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించండి. మనకి దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత బిర్యానీ మనకు రెడీ అయిపోయిందండి. దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి బిర్యానీని. ఎంతో ఈజీగా చేసుకొని దొన్నె బిర్యానీ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో మీకు ఫాలో అవుతే మీకు చాలా టేస్టీగా వస్తుందండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ మాత్రము. కూడా ఇలా ఈజీగా ఉడికిపోయిందండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.